నందమూరి బాలకృష్ణ సినిమా అనగానే అదిరిపోయే స్టెప్స్ తో మాస్ సాంగ్స్, గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లింగ్ ఫైట్స్, అలాగే తనదైన శైలిలో బాలయ్య చెప్పే పంచ్ డైలాగులు ఉంటాయి. కానీ ఇవేవీ లేకుండానే రూపుదిద్దుకున్న నారీ నారీ నడుమ మురారి చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం ఆ రోజుల్లో విశేషం. బాలకృష్ణకు ఇది 50వ సినిమా. అప్పటికే తిరుగులేని మాస్ ఇమేజ్ కలిగిన బాలయ్య కెరీర్ మైల్ స్టోన్ అయిన తన 50వ సినిమాకు పక్కా మాస్ కమర్షియల్ సబ్జెక్టు ఎన్నుకుంటారని అనుకుంటే, నారీ నారీ నడుమ మురారి వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సెలెక్ట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. యువ చిత్ర బ్యానర్ పై కాట్రగడ్డ మురారి నిర్మించిన ఈ సినిమాలో శోభన, నిరోష హీరోయిన్లుగా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన నారీ నారీ నడుమ మురారి చిత్రం 1990 ఏప్రిల్ 27న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఇందులో ఒక కొత్త బాలకృష్ణను ప్రేక్షకులు చూశారు. ఆయన నటన సినిమాకు హైలైట్ అయింది. సంగీత దర్శకుడు కెవి మహాదేవన్ స్వరపరిచిన ప్రతి పాట హిట్ అయింది. బాలకృష్ణ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా నారీ నారీ నడుమ మురారి నిలిచిపోయింది. అత్త అల్లుళ్ళ ట్రీజింగ్ డ్రామా అన్నది బాలకృష్ణకు కొత్త కాదు. అయినా ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి రెండు కారణాలు. ఒకటి కథ, మరొకటి బాలయ్య నటన. అత్త కూతుర్ని బుట్టలో వేసుకునే కథల్లో నారీ నారీ నడుమ మురారి చిత్రం ఒక మలుపు అని చెప్పాలి. ఇద్దరు అందాల భామల మధ్య, అత్త రుసరుసల మధ్య ఆహ్లాదంగా సాగే కథకు బాలకృష్ణ అభినయం తోడై ప్రేక్షకుల్ని అలరించింది. యువ చిత్ర అధినేత మురారి సీతారామ కళ్యాణం చిత్రం తర్వాత బాలకృష్ణతో తీసిన మరో సినిమా నారీ నారీ నడుమ మురారి. అక్కినేని నాగార్జునతో జానకిరాముడు సినిమా తీసిన తరువాత బాలకృష్ణతో మరో సినిమా తీద్దామని జంట రచయితలు శివశక్తి దత్త, విజయేంద్ర ప్రసాద్లతో 1988లో కథా చర్చలు ప్రారంభించారు మురారి. వీరిద్దరూ ఎవరో కాదు, సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. జానకిరాముడు చిత్రానికి కథ ఇచ్చింది కూడా వాళ్ళిద్దరే. నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ ను శివశక్తి దత్త సూచించారు. అయితే మధ్యలో ఈ సోదరులకు వేరే సినిమాల ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమాతో పాటు వీటికి కూడా పనిచేస్తామని వారిద్దరూ చెప్పినా మురారి అంగీకరించకపోవడంతో ఈ సినిమాను వదులుకున్నారు. ఆ తరువాత దత్తా బ్రదర్స్ ఇచ్చిన మూల కథను తీసుకొని ఓ ఏడాది పాటు డివి నరసరాజు, జంధ్యాల సత్యమూర్తి, భమిడిపాటి రాధాకృష్ణ, తనికెళ్ల భరణి ఇంతమంది రచయితలతో చర్చించి స్క్రిప్టు ఫైనలైజ్ చేశారు మురారి. 1989 మార్చి నెలలో షూటింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించుకొని మహాదేవన్ సంగీత సారథ్యంలో మొదట పాటల రికార్డు ప్రారంభించారు మురారి. ఇంతలో ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ ప్రారంభించడంతో బాలకృష్ణ అటు వెళ్లడంతో నారీ నారీ నడుమ మురారి షూటింగ్ వాయిదా పడి చివరికి 8 నెలల తరువాత డిసెంబర్ 3న ప్రారంభమైంది. బాలకృష్ణ సరసన అప్ కమింగ్ హీరోయిన్స్ ఉంటే బాగుంటుందని మొదట భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ, సీతలను ఎంపిక చేశారు. మొదట అనుకున్న షూటింగ్ షెడ్యూల్ 8 నెలలు వాయిదా పడడంతో ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా హీరోయిన్లు మారిపోయి శోభన, నిరోష వచ్చారు. చెన్నైలోని వేలచ్చేరి ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవికి హనీ హౌస్ పేరుతో ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉండేది. దాని పక్కనున్న 2 ఎకరాల స్థలం కూడా ఆయనదే. హనీ హౌస్ లో నారీ నారీ నడుమ మురారి షూటింగ్ మొత్తం జరగడం విశేషం. సినిమాకు నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ ను మొదట శివశక్తి దత్త సూచించినా తన పేరుతో సినిమా తీయడానికి నిర్మాత మురారి మొదట అంగీకరించలేదు. ఇది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పూర్తితో మొదలైన కథ కనుక వెంకటేశ్వర మహాత్మ్యం అని పెట్టాలని అనుకున్నారు. కానీ సినిమా ఆలస్యం కావడం,
రకరకాల చికాకుల కారణంగా చివరికి నారీ నారీ నడుమ మురారి టైటిల్ను ఫైనలైజ్ చేశారు. ఈ సినిమాలోని మరో విశేషం ఏమిటంటే పతాక సన్నివేశం 22 నిమిషాల సేపు హీరో బాలకృష్ణ లేకుండానే ఉంటుంది. సినిమా తొలి కాపీ చూసే వరకు బాలకృష్ణకు ఈ విషయం తెలియదు. ఈ సినిమాలోని వెంకటేశ్వర స్వామి పాత్రకు రచయిత దర్శకుడు జంధ్యాల డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. మురారి తీసిన మొదటి సినిమా సీతామహాలక్ష్మికి మాటలు రాసిన జంధ్యాల ఆయన చివరి సినిమాకు మాటలు పలకడం మరో విశేషం. చివర్లో ఇరువురు భామల కౌగిలిలో ఇరుకునపడి నీవు నలిగితే ఆ పాట వేసి చిత్రాన్ని ముగించారు. 1990 సంక్రాంతికి విడుదలైన ప్రాణానికి ప్రాణం చిత్రం ఫ్లాప్ అయింది. ఆ నిరాశలో ఉన్న బాలకృష్ణ అభిమానులకు ఏప్రిల్ 27న విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం హిట్ అయ్యి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా వచ్చిన సరిగ్గా 12 రోజులకు చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలయ్యింది. ఆ చిత్రం విజయ ప్రభంజనాన్ని నారీ నారీ నడుమ మురారి తట్టుకు నిలబడి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర విజయానికి సినిమాలోని పాటలు కూడా ఒక కారణం. యువ చిత్ర సంస్థ నిర్మించిన అన్ని చిత్రాల్లో మంచి పాటలు ఉంటాయి. సంగీత దర్శకుడు కెవి మహాదేవన్ స్వరపరిచిన ఈ సినిమాలోని పాటలు అన్నీ హిట్టే. చిత్రం విడుదలకు ముందే భారీ స్థాయిలో క్యాసెట్లు అమ్ముడై గోల్డ్ డిస్క్ అందుకుంది. 11 మంది రచయితలు 28 నెలల పాటు చర్చలు జరిపి తయారు చేసిన కథ నారీ నారీ నడుమ మురారి. ఫైట్స్, బ్రేక్ డాన్స్లు లేకుండా తయారైన ఈ సినిమా 45 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నారీ నారీ నడుమ మురారి పేరుతో యువ కథానాయకుడు శర్వానంద్ నటించిన సినిమా కూడా విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.